హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ 8 సిరీస్ని ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో ఈసారి మనకి రియల్మీ 8 సిరీస్లో పెద్ద అప్గ్రేడ్స్ అయితే వెళ్ళావు. లాస్ట్ టైం లాంచ్ చేసిన రియల్మీ 7 సిరీస్కి కొన్ని చిన్న అప్గ్రేడ్స్ చేసి మళ్ళీ రియల్మీ 8 సిరీస్ని అయితే తీసుకొచ్చారు. మేజర్లీ వీళ్ళు చేంజ్ చేసిన వచ్చరికి డిజైన్లో. సో డిజైన్ ఇవి ఈసారి చూడడానికి బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ కానివ్వండి, సో డిజైన్ అయితే చూడడానికి కొంచెం కొత్తగా అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఫస్ట్ వీళ్ళు రియల్మీ 8 సిరీస్లో మెయిన్ ఫోకస్ పెట్టింది డిజైన్ అన్నమాట. డిజైన్ అయితే చేంజ్ అయింది. మిగతా అన్ని రియల్మీ 7 సిరీస్ తోటి సేమ్ అయితే ఉంటాయి, కొన్ని స్పెక్స్ అయితే మారతాయి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ అట్లాగే కొన్ని AOT ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేసింది, వాటి గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మీకు అయితే ఇస్తాను. అండ్ వీళ్ళు పెట్టిన ప్రైస్ కి మొబైల్స్ కొనొచ్చా లేదా అని కూడా లాస్ట్ లో నా ఒపీనియన్ అయితే ఇస్తాను. సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ గైస్, లైక్ చేయండి. మీరు చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. నిన్న పెట్టిన వీడియోకి 13 minutes లో దగ్గర 30 వ్యూస్ అయితే వచ్చినాయి, కానీ లైక్స్ అయితే జస్ట్ 5 likes మాత్రమే ఉన్నాయి. సో మన వీడియోస్కి ఎట్లానో వ్యూస్ రావు, ఆ యూట్యూబ్ నోటిఫికేషన్లో పంపడు. కనీసం మీరు లైక్ చేస్తే కొంచెం బూస్ట్ ఉంటుంది. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి మినిమం ఒక 70 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో టార్గెట్ అని కాదు, 70 likes కొట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియల్మీ 8 స్పెక్స్ చూసామంటే దీనిలో ప్రతిదీ కూడా రియల్మీ 7లో ఎట్లా ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది. సేమ్ రియల్మీ 7 కెమెరాస్ తోటి వస్తుంది, సేమ్ రియల్మీ 7 బ్యాటరీ తోటి వస్తుంది, అండ్ సేమ్ రియల్మీ 7 ప్రాసెసర్ తోటి వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ హీరో G95 ప్రాసెసర్ ఉంటుంది. కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 64 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా, 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 MP కెమెరా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 30 watt డార్క్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా చేంజెస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అనమాట. సో డిజైన్ అయితే మీకు చూడడానికి ఈసారి రియల్మీ 8 డిజైన్ అయితే చాలా బాగుంది. మొత్తం రియల్మీ 8 వచ్చరికి మీకు 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సైబర్ సిల్వర్, సైబర్ బ్లాక్, ఇట్లా 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెయిట్ కూడా జస్ట్ 177 grams మాత్రం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా చేంజెస్ చూసుకుంటే మేజర్ అండ్ ఇంపార్టెంట్ చేంజ్ వచ్చరికి డిస్ప్లేలో ఉంటుంది. రియల్మీ 7 వచ్చరికి మనకి IPS డిస్ప్లే తోటి వస్తుంది, కాకపోతే ఈసారి రియల్మీ 8 వచ్చరికి AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 6.4" సూపర్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. ఇది మీకు జస్ట్ 60Hz రిఫ్రెష్ రేట్ కి మాత్రం సపోర్ట్ చేస్తుంది, కాకపోతే 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఓవరాల్ గా రియల్మీ 7 నుంచి రియల్మీ 8 కు అప్గ్రేడ్ అయితే డిజైన్ అండ్ డిస్ప్లేలో వీళ్ళైతే అప్గ్రేడ్ చేశారు. మిగతాది ప్రాసెసర్, కెమెరాస్, బ్యాటరీ అయితే సేమ్ అయితే ఉంటాయి. అండ్ ఇక ప్రైస్ వచ్చేసరికి ఇది మీకు 3 వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. 4GB RAM 128GB వేరియంట్ బేస్ వేరియంట్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 14,999 పెట్టారు. అండ్ 6GB ప్లస్ 128GB ప్రైస్ వచ్చేసరికి 15,999 రూపాయలు ఉంటుంది. 8GB 128GB వచ్చేసరికి 16,999 రూపాయలు అయితే ఉంటుంది. సో వీటిలో బేస్ వేరియంట్ 15,000 రూపాయలకి మంచి వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. 15,000 రూపాయలకి మీకు AMOLED డిస్ప్లే వస్తుంది. అండ్ పాత జనరేషన్ ప్రాసెసర్, పాత జనరేషన్ కెమెరాస్ అయినా కానీ అక్కడ AMOLED స్క్రీన్ ఒక మంచి ఆల్రౌండర్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 15,000 రూపాయలు లోపల అనుకుంటే మాత్రం ఇది AMOLED డిస్ప్లే తోటి వన్ ఆఫ్ ది బెస్ట్ డివైస్ అవుతుంది రియల్మీ 8 వచ్చరికి. లేదు నేను ఆ బడ్జెట్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటానంటే 16,000 రూపాయలకి దీనికంటే రెడ్మీ నోట్ 10 Pro అయితే బెటర్ చాయిస్ అవుతుంది. లేదు నాకు 5G కావాలనుకుంటే మాత్రం రియల్మీ నాజో 30 Pro ఇంకా దీనికంటే బెటర్ చాయిస్ అయితే అవుతుంది. అది వచ్చరికి 17,000 రూపాయలు అయితే ఉంటుంది. సో లేదు నేను అంత పెట్టలేను, 16-17,000 పెట్టలేను, ఓన్లీ 15K లోపు నాకు రియల్మీ నుంచి AMOLED డిస్ప్లే తోడు ఫోన్ కావాలంటే రియల్మీ 8 అయితే మీరు తీసుకోవచ్చు. సో నన్ను అడిగితే మాత్రం మీరు కొంచెం మనీ యాడ్ చేసుకొని 16,000 రూపాయలకి రెడ్మీ నోట్ 10 Pro తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా రియల్మీ 8 Pro డీటెయిల్స్ చూసామంటే ఇది కూడా దగ్గర మీకు రియల్మీ 7 Pro లాగే ఉంటుంది. డిస్ప్లే సేమ్ ఉంటుంది. 6.4" సూపర్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ 60Hz రిఫ్రెష్ రేట్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రాసెసర్ సేమ్ ఉంటుంది, 720G ప్రాసెసర్. బ్యాటరీ కెపాసిటీ సేమ్ ఉంటుంది, 4500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. కాకపోతే రియల్మీ 7 Pro లో మీకు 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే రియల్మీ 8 Pro లో మీకు జస్ట్ 50 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. సో ఇది కొంచెం డౌన్ గ్రేడ్ లాగా అనిపించింది. 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ రియల్మీ 8 Pro లో కూడా ఇచ్చి ఉండాల్సింది. సో కొంచెం బెటర్గా అయితే ఉండేది. కానీ బాక్స్ లో మాత్రం వీళ్ళు 65 watt అడాప్టర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఫోన్ వచ్చరికి ఇది మీకు 50 watt ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. సో ఇది చాలా మంది అడుగుతున్నారు హైయర్ కెపాసిటీ ఛార్జర్ వాడితే ఏం ప్రాబ్లం ఉండదని. సో ఏం ప్రాబ్లం ఉండేది, ఎందుకంటే ఇచ్చేది వాళ్ళే కాబట్టి వాళ్ళు ఫోన్ తీసుకునే వోల్టేజ్ కరెంట్కి క్యాప్ వేసేస్తారు. సో అది మీకు 65 watt ఛార్జింగ్ అడాప్టర్ తో ఛార్జింగ్ పెట్టినా కానీ 50 watt వరకే ఫోన్ అయితే అవుట్పుట్ అయితే తీసుకుంటుంది. సో మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక చేంజెస్ చూసుకుంటే ఫస్ట్ చేంజ్ డిజైన్ ఆబ్వియస్లీ. సో ఏదైతే రియల్మీ 8 డిజైన్ ఉందో సేమ్ అట్లాంటి డిజైన్లోనే వస్తుంది. 3 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇన్ఫినైట్ బ్లూ, ఇన్ఫినైట్ బ్లాక్ అండ్ అట్లాగే ఇల్యూమినేటింగ్ ఎల్లో. ఇది వచ్చరికి కొంచెం డిఫరెంట్ డిజైన్ అనమాట. సో ఒకవేళ మీరు చీకట్లో ఉంటే మాత్రం కెమెరా మాడ్యూల్ దగ్గర అండ్ డే టు లీప్ అనే
టెక్స్ట్ దగ్గర ఇది మీకు గ్లో అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దీని వెయిట్ కూడా 176 grams వెయిట్ మాత్రమే ఉంటుంది. థిక్నెస్ వచ్చరికి 8.1 mm థిక్నెస్ తోటి వస్తుంది. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చరికి మేజర్ చేంజ్ కెమెరాలో ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. సామ్సంగ్ HM2 సెన్సర్ ఇది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. ఇంకా మూడోది 4 కెమెరాలు మీకు తెలిసినవి 2 మెగాపిక్సెల్ కెమెరాస్. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. ఇది కూడా నాకు రియల్మీ 7 Pro తోటి కంపేర్ చేస్తే కొంచెం డౌన్ గ్రేడ్ అనిపించింది. ఎందుకంటే రియల్మీ 7 Pro 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో వచ్చరికి ఓన్లీ 16 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ఇచ్చారు వీళ్ళు. సో ఇది ఓవరాల్ గా రియల్మీ 8 Pro కి రియల్మీ 7 Pro కు ఉన్న డిఫరెన్సెస్ అయితే రియల్మీ 8 Pro స్పెక్స్ అయితే. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చరికి ఇది మీకు 2 వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. బేస్ వేరియంట్ 6+ 128GB 17,999 ఉంటుంది, అంటే 18,000 రూపాయలు. హై అండ్ వేరియంట్ వచ్చరికి 8+ 128GB 20,000 రూపాయలు అయితే పెట్టారు. సో ఇది కూడా బేస్ వేరియంట్ ఏదైతే ఉందో అదైతే 18,000 రూపాయలకి వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. సో 18,000 రూపాయలకి పర్లేదు, బాగానే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ప్రాసెసర్ కొంచెం మార్చి ఉండాల్సింది. అట్లీస్ట్ 732G ప్రాసెసర్ ఇచ్చుంటే కొంచెం బాగుండేది. సో కొనే వాళ్ళకి కూడా కొంచెం రిఫ్రెషింగ్ ఫీల్ అయితే ఉండేది. ఓల్డ్ జనరేషన్ ప్రాసెసర్ కాకుండా కొత్త జనరేషన్ ప్రాసెసర్ వాడారని. సో అదొక్కటి నాకు మైనస్ అనిపించింది. కొంచెం 732G ప్రాసెసర్ ఇచ్చుంటే సూపర్గా అయితే ఉండేది. సో ఓవరాల్గా 18,000కి రియల్మీ 8 Pro కూడా కొనొచ్చు. కాకపోతే నన్ను అడిగితే మీరు ఒక 2,000 రూపాయలు యాడ్ చేసుకొని రియల్మీ X7 కోసం అయితే ట్రై చేయండి. కాకపోతే రియల్మీ X7లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కానివ్వండి, SD కార్డ్ స్లాట్ కానీ ఉండదు. అండ్ నెక్స్ట్ రియల్మీ 8 సిరీస్లో రియల్మీ 8 అండ్ 8 Pro ఈ రెండు కూడా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ రియల్మీ UI 2.0 తోటి అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు Android 11 తోటి వస్తాయి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక ఈ రెండు ఫోన్స్ ఫస్ట్ సేల్ వచ్చరికి రేపు అంటే 25th March 12 అయితే ఫస్ట్ సేల్ అయితే ఉంటుంది. ఫస్ట్ సేల్ లో భాగంగా మీకు ICICI క్రెడిట్ కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని AOT ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేస్తే దానిలో ఫస్ట్ ది రియల్మీ బాడీ స్కేల్. దీనిలో మీకు టోటల్ గా 16 టైప్స్ ఆఫ్ హెల్త్ మెజర్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ అట్లాగే ఇది మీకు రియల్ టైమ్ హార్ట్ రేట్ ని కూడా మెజర్ చేస్తుంది. ఓవరాల్ గా ఇది మీకు రన్ అవడానికి 4 AA బ్యాటరీస్ కావాలి. 4 AA బ్యాటరీస్ కూడా వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. 4 AA బ్యాటరీస్ తోటి మీకు దగ్గర 360 days వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందని చెప్తున్నారు. దీని ప్రైస్ వచ్చరికి 2,000 రూపాయలు పెట్టారు. సో నన్ను అడిగితే ఇది మీకు ఒక 1,600 రూపాయలు పెట్టుంటే కరెక్ట్గా ఉండేది. అండ్ నెక్స్ట్ అలాగే రియల్మీ స్మార్ట్ బల్బ్ ఒకటి లాంచ్ చేస్తారు. ఇది మీకు టోటల్ గా 13 years ఆఫ్ లైఫ్ స్పాన్ తోటి వస్తుంది. అండ్ అట్లాగే 2 years వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ గా 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. 9 watt వేరియంట్ ఒకటి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చరికి 800 రూపాయలు అయితే పెట్టారు. 12 watt వేరియంట్ ఇంకోటి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చరికి 1000 రూపాయలు అయితే పెట్టారు. సో నన్ను అడిగితే 9 watt వేరియంట్ ఒక 600, 12 watt వేరియంట్ ఒక 800 లేదా 900 పెట్టుంటే కరెక్ట్గా ఉండేది. సో ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే రియల్మీ 8 సిరీస్ మీద అండ్ గ్యాడ్జెట్స్ మీద. సో మీరేమనుకుంటున్నారు, మీరు కొంటారా లేదా రియల్మీ 8 సిరీస్? నాకైతే కింద కామెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియోకైతే ఇంతే. నచ్చితే మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఒకటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బై.